టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ గారికి స్వాగత సుమాంజలి. కొద్ది క్షణాల్లో ముఖ్య ఘట్టంలోకి వెళదాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ముందుకెళదాం అని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని చేరుకున్నప్పుడు భారత ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి ఎవరికైనా గుర్తున్నారండి? వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పుడు షాబాష్ చక్కటి మండలాధికారిణి అని పేరు తెచ్చుకున్నటువంటి జాబితాలో మేడం గారు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు అలాంటి వ్యక్తులు శ్రేణిలో చక్కగా స్కూళ్ళకు పనిచేస్తూ, ముఖ్యంగా టీచర్లకి సహకరిస్తూ పాఠశాల అభ్యున్నతికి తోడ్పడుతున్నటువంటి ద డైనమిక్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆఫ్ ప్రొద్దుటూరు శ్రీమతి కె శోభారాణి గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య గట్టిగా చప్పట్లిద్దామండి. ఇమాం హుసేన్ గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య గట్టిగా చప్పట్లిద్దామండి. పెద్ద పిల్లలకి చదువు చెప్పడం చాలా సులువు, కానీ పిల్లల్ని కూర్చోబెట్టడం, వాళ్ళ చీమిడి తీస్తూ వాళ్ళ చెడ్డీలు గడుతూ సరదాలు చాలా కష్టం. అట్లాంటి పిల్లల్ని నాన్న, చీచి, బుజ్జి అని దగ్గర తీసుకుంటూ మరి వాళ్ళ పిల్లల చేత ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ అందిస్తున్నటువంటి మన పాఠశాలల మన పిల్లల గురువులను వేదికపైకి ఆహ్వానించటం చక్కటి అవకాశం అండి ఇది. మరి ఈ నేపథ్యంలో హెడ్ మాస్టర్ ఈ జాకిర్ హుసేన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరినీ చెప్పండి. అట్లాగే మరొక హెడ్ మాస్టర్ శ్రీ పి శ్రీనివాసులు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మరి అత్యంత ప్రీతిపాత్రుడిగా వార్డు ప్రజల సేవలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ అతి సౌమ్యుడిగా ప్రతి ఒక్కరి చేత షహబాష్ అనిపించుకుంటున్న 9వ వార్డు కౌన్సిలర్ శ్రీ మన్నె సత్యం గారిని వేదికపైకి మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఇక మీకు తెలుసు ఏంటి, ఇంకా హీరో రాలేదే వేదికపైకి అని అనుకుంటున్నారు. ఎవరా హీరో? మెయిన్స్ ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఎంతోమంది స్పాన్సర్స్ని ఒక త్రాటిపై నడిపించి ఇవాళ ఈ వీధిలో మన శ్రీనివాస్ నగర్లో ఇంత చక్కగా వార్షికోత్సవం జరుపుకోవడానికి అన్ని విధాల కష్టపడుతూ 3 నెలల నుండి కృషి చేస్తున్న ద డైనమిక్ 14th వార్డ్ కౌన్సిలర్ షేక్ జిలానీ బాషా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య ద డైనమిక్ హీరో, సినీ హీరో 80 చిత్రాల్లో నటించి మనకు అగుపడదు. దావూద్ అంటే ఈయన అని అనుకుంటూ ఉంటాం మనం. ఏమాత్రం యాడ్ పబ్లిసిటీ అవసరం లేకుండా తన జీవితంలో ఎన్నో మలుపులు తిప్పుకున్నటువంటి వాడు దావూద్ గారు. వారు వస్తున్న వేదిక పెక్కేస్తారు. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం ప్రసంగాలు విందాం. వేదిక ముందున్న ఇక్కడ హాజరైన పిల్లల తల్లిదండ్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిలానీ భాష నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు చాలా కొత్తగా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్స్ ఇట్లాంటి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి. సో గవర్నమెంట్ స్కూల్స్ కోసం ఆర్గనైజ్ చేయాలనే ఆలోచన రావటం చాలా మంచి విషయం. సో ఆ విషయంలో జిలాన్ భాష చాలా చొరవ తీసుకొని చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా అతనికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతమంది పిల్లలకి సంతోషాన్ని కలిగించడం, ఒక రకమైన మోటివేషన్ కలిగించడము వాళ్ళకి చాలా మంచి విషయం. అదేవిధంగా అతను చెప్పిన మెయిన్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, సార్ శ్రీనివాస్ నగర్ అంటే మన టౌన్లో ఒక చిన్న చెడ్డ పేరు ఉంది, దాన్ని పోగొట్టాలని నేను కృషి చేస్తున్నాను సార్. అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళు ఇంకా మున్సిపల్ కమిషనర్ కానీ, డిఈఓ మన మేడం కానీ కొంచెం మంచి మంచి వాళ్ళు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు అటెండ్ అయ్యి 4 మంచి మాటలు చెప్పి ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ ఒక ఉత్తేజము, ఒక మంచి మార్పు అనేది తీసుకురాగలిగితే శ్రీనివాస నగర్కి ఆ బ్యాడ్ ఇమేజ్, కొంచెం చెడు ఇమేజ్ ఉంది, దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో
నేను ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. జనరల్గా కొంచెము శ్రీనివాస్ నగర్ అంటే పొద్దుటూరు టౌన్లో ఏమనుకుంటారంటే కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, న్యూసెన్స్ కేసులు ఎక్కువ వస్తూ ఉంటాయి, స్టేషన్లకి కంప్లైంట్స్ కానీ అనే ఒక అపవాదం ఉంది. సో అలాంటి దాన్ని తొలగించాలని ఆయన తాపత్రయపడటం నిజంగా గొప్ప విషయం. దానికి మనం కూడా అందరము సహకారం అందించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలకి ఇది ఒక మోటివేషన్ కావాలా. ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు జనరల్గా డబ్బు ఖర్చు పెట్టి చేస్తారు, అక్కడ ఫీజులు వసూలు చేస్తుంటారు వాళ్ళు. సో దాంట్లో కొంత ఖర్చు చేసి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్కి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి మేము ఇంకా చెప్పేంత, వాళ్ళు విని అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టేంత ఉండకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించండి. ఇవాళ రేపు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి వాళ్ళు న్యాయం చేస్తారు, దాన్ని నిలబెట్టుకుంటారని కానీ, లేదా మీరు నెక్స్ట్ తరాలకి వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి అందిస్తారనేది కానీ గ్యారంటీ లేదు. కానీ మీరు చదువు చెప్పించినారంటే మాత్రం తరతరాలుగా దానికి ఉపయోగపడేటట్టు మనం చూస్తూ ఉంటాం. ఒక కుటుంబంలో ఒకళ్ళు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగస్తుడైతే ఆ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. కాబట్టి మన శ్రీనివాస్ నగర్లో ఉండే వాళ్ళల్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, సమ్ అదర్ బీసీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. సో ఎక్కువ పూర్ పీపుల్ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే బాగా చదివించండి. గవర్నమెంట్ స్కూల్లో చదివించడం కూడా తక్కువేం కాదు. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఏం తక్కువగా అంచనా వేయడానికి ఏం లేదు. గవర్నమెంట్ టీచర్లు వాస్తవానికి ప్రైవేట్ టీచర్ల కంటే హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, వాళ్ళు పక్కా చెప్తారు మీకు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. టీచర్లు మాత్రం మీకు ప్రైవేట్ స్కూల్లో ఎంత, మీరు ఏ కార్పొరేట్ స్కూల్ తీసుకోండి, వాళ్ళందరికంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ మన గవర్నమెంట్ టీచర్లు. ఓన్లీ థింగ్ మనం ఉపయోగించుకోవాలి వాళ్ళని. సో దాని విషయంలో మీరు రాజీ పడద్దు. పిల్లల్ని తీర్చిదిద్దటంలో టీచర్లు వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడతారు. ఇంటి దగ్గర మీరు కూడా తల్లిదండ్రులు దానికి పిల్లలు రెగ్యులర్గా స్కూళ్ళకి వెళ్ళేదానికి వాళ్ళకి మోటివేట్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు జరిగే ఒక నష్టం పిల్లల్ని చదివించే దాంట్లో ఒకటి. ఎందుకంటే మేము పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మీకు ఏమవుతుందంటే ఒక ఓపెన్నెస్ అనేది తెలియదు. మెయిన్గా దీని తర్వాత ఏం చేయించాలి ఆ పిల్లల్ని. మనం ఏమనుకుంటాం, 10th అయిపోతే ఇంటర్ అయిపోగానే డిగ్రీ. ఇట్లా మీకు పిల్లవాడు బాగా చదువుతున్నాడు అనుకోండి, డబ్బులు లేకపోవచ్చు కానీ పిల్లవాడు బాగా చదువుతున్నాడు, వాడిని మంచిగా ఎట్లా ఆడపిల్ల కానీ మగ పిల్లవాడు కానీ ఎవరైనా కానీ ఎట్లా నెక్స్ట్ లెవెల్లో ఏది చదివిస్తే బాగుంటుంది అనేది రెగ్యులర్గా మీరు మంచిగా చదివించే వాళ్ళతో కానీ, మంచిగా చదువుకున్న వాళ్ళతో కానీ, మంచి టీచర్లు లేదా హెచ్ఎం గారిని కానీ అడగండి. ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో ఎంతసేపు రొటీన్ అనేది కాకుండా ఆ పిల్లవాడి టాలెంట్కి తగ్గట్టుగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ సిస్టంలో. సో అది మీరు తెలుసుకోవాలా. నా దగ్గరకు ఒక పేరెంట్ వచ్చి, సార్ మా అమ్మాయిని సివిల్స్ చదివించాలనుకుంటున్నాను, ఎట్లా దీనికి ఏంటి అసలు, ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ అయిపోతుంది, నెక్స్ట్ ఎట్లా చేయాలా ఏందని వచ్చాడు. అంటే తండ్రికి ఆ ఇంట్రెస్ట్, ఆ ఇద్దరు ఆడపిల్లల తండ్రికి ఇద్దరిలో ఒక పాప బాగా చదువుతుంది, ఈ అమ్మాయిని నేను సివిల్స్ చేయించాలనుకుంటున్నా, ఎట్లా ఏం చేయాలా, ఎక్కడ చేర్పించాలా ఏందని. సో ఆ ఇంట్రెస్ట్ మీకు ఉండాలి. పిల్లల్ని నెక్స్ట్ ఏం చేయించాలనేది మీరు ఎవరైతే సరైన గైడెన్స్ ఇస్తారో వాళ్ళతో గైడెన్స్ తీసుకోవాలా. పిల్లలు ఏం చదువుతున్నారో చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. మీరు ఎంత చదువురాని వాళ్ళు అయినా కానీ ఒకవేళ మీకు చదువుకోకపోయినా కానీ సరైన వాళ్ళు ఉంటారు, మీకు గైడ్ చేసేవాళ్ళు మీ దగ్గరలోనే ఉంటారు, మీ వీధిలో ఉంటారు. మీ స్కూల్లో టీచర్ని అడగొచ్చు, మీ పిల్లవాడు చదివే స్కూల్లో టీచర్ని అడగొచ్చు, అడిగి నేర్చుకోండి. ప్రధానంగా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్లు మాత్రం మనిషికి చాలా ప్రమాదాల్ని కొని తెచ్చే వస్తువుగా మారిపోయింది ఇప్పుడు. అది అర్థమైందా? ఒక మిస్డ్ కాల్తో ఒక ఫ్యామిలీ కొలాప్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒక సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడి యువకులు కానీ లేదా జనరల్గా ఎవరైనా అడిక్ట్ అయిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.
సో దాంట్లో ఎంత మంచి ఉందో అంతకంటే ఎక్కువ చెడు ఉంది దాన్ని సరిగ్గా వాడుకోకపోతే. పిల్లలకి మనమే సెల్ ఫోన్ ఇచ్చేసి వాడు ఫుడ్ తినకపోతే సెల్ ఫోన్ ఇచ్చేది, వాడు నోట్లో ఏమేస్తారో తెలియదు, ఇంకా వాడు మింగేస్తుంటాడు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు, లోపలికి వెళ్ళిపోతుంటుంది. వాడు ఏం తింటాడు, దాని టేస్ట్ ఏం పెడతానో ఏమో వాడికి అనవసరం కాదు. వాడు సెల్ చూస్తూ ఉంటాడు, తిప్పుతూ ఉంటాడు వీడియోలు అవన్నీ, లేదంటే ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటాడు. పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడి వాళ్ళకి తెలియకుండానే మొత్తం ఫోన్ హ్యాక్ అయిపోయి డబ్బులన్నీ కట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నెట్ కనెక్ట్ అయింది, ప్రపంచానికి కనెక్ట్ అయింది. మీ పిల్లవాడి చేతిలో ఉండే సెల్ ఫోన్ మొత్తం ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటుంది అది. సో చాలా జాగ్రత్త అది. ఆ విషయంలో జాగ్రత్తగా వహించి మీ పిల్లలందరినీ బాగా చదివించుకోవాలని, అందరూ మంచిగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే దాంట్లో మీ తల్లిదండ్రులు మంచి పాత్ర పోషించాలని, అదేవిధంగా ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ ఉర్దూ స్కూల్ కానీ మన నవకేకేర్ ఈ స్కూల్లో పిల్లలు కూడా మంచి భవిష్యత్తు వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన జిలాన్ భాషకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం సార్. మరి వారికి ఇచ్చిన సత్కారం గట్టిగా చెప్పట్లేదా? గట్టిగా చెప్పట్లేదా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అరైవల్. అండ్ ఈ లా అండ్ ఆర్డర్ కనుక వారికి వేరే వర్క్ ఉంది, అర్జెంట్కి వెళ్ళాలి, మన మీద ప్రేమ దీపరంగా చేరుకున్నారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులకు ఆశీస్సులు. నిజంగా మనం ప్రొద్దుటూరు చరిత్రలోనే ఇది మొదటిది కావచ్చు. ఎందుకంటే ఒక కౌన్సిలర్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా పాఠశాల మీద ఉన్న ప్రేమతో 2 పాఠశాలలకు కలిపి ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది ఎక్కడా జరగలేదు. ఇదే మొదటిది. మరి ఇటువంటి ఒక యూత్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత ఇంట్రెస్ట్గా పిల్లల మీద ఇంత అభిమానంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం బహుశా నేను వినడం కూడా ఇదే మొదటిసారి. కాబట్టి జిలాని భాష గారికి మరి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఎందుకంటే మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి ఆయన చేసిన కృషికి మనందరం కూడా ఆయనకు థ్యాంక్ఫుల్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఎవరు కూడా కని విని ఎరగనటువంటిది ఇదైతే కానీ నిజంగా ఒకరు ఇట్లా ముందుకు వచ్చి రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం, కౌన్సిలర్గా ఉన్న వ్యక్తులను కూడా చాలా మందిని చూసాం, కానీ ఇంత ఆసక్తిగా విద్యార్థుల మీద ఇట్లాంటి ఒక ప్రోగ్రాం చేసిన వాళ్ళని అయితే చూడలేదు. మరి ఈ ప్రోగ్రాంలో ఈయన చేసినటువంటి, అంటే ఇక్కడ మనకు కనిపించేది ఏముండదు, కానీ చాలా కష్టపడిన తర్వాతనే ఇక్కడ దాకా ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే దాని వెనకాల ఆయన చాలా కృషి ఉంటుంది. ఎంతమందితో మాట్లాడి మరి ఆయన ఈ ప్రోగ్రాంని ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు ఒక్కసారి గమనించండి. ఇప్పుడే యుగంధర్ సార్ చెప్పినట్లుగా గవర్నమెంట్ పాఠశాలల్లో మంచిగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ఎక్కువ క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు, అధిక విద్యార్హతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. గుర్తుంచుకోండి. మీరు తల్లిదండ్రులందరూ కూడా ఆసక్తిగా విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల మీద మోజుతో, ఏదో ఇంగ్లీష్ మీడియం మీద మోజుతో పంపిస్తున్నారు, కానీ విద్యార్థులకు నిజంగా సరే మేమందరం కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివి వచ్చినాము, మరి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థి మానసికంగా ఎక్కువ బలోపేతం కావడానికి అవకాశం ఉంది. స్పూన్ ఫీడింగ్ లాగా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక పిల్లవాడికి అన్నం ఎట్లా తినాలో నేర్పించాలి. ఎంతసేపు తల్లి స్పూన్తో పెడతా ఉంటే వాడు ఏ రోజుకు నేర్చుకోలేడు. అట్లా ఆ విధంగా ఉంటుంది ప్రైవేట్ పాఠశాల విద్య. గవర్నమెంట్ పాఠశాలలో ప్రతిదీ కూడా విద్యార్థి ఆలోచించి చేసే విధంగా ఉంటుంది. వాడి యొక్క మానసిక స్థైర్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఎదుర్కొనగలిగే ధైర్యం కూడా వాడికి వస్తుంది, విద్యార్థికి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించండి, ప్రైవేట్ పాఠశాలలో చదివినంత మాత్రాననే అందరూ కూడా ఒకటి గమనించండి, వేల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పెద్ద పెద్ద ఆఫీసరో, ఒక ఇంజనీరో, డాక్టరో కావడం లేదు.
మీరు ఎందుకు అది ఆలోచించడం లేదు? గవర్నమెంట్ పాఠశాలలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. చిత్రాల్లో ప్రముఖ హీరోల చెంత నటించి ఏకంగా రాజమౌళి ఇలాంటి అగ్రశ్రేణి దర్శకుల దగ్గర షహబాష్ అని అనిపించుకున్న ద ప్రొద్దుటూర్ డైనమిక్ ఆర్టిస్ట్ దావుద్ గారు. ఒకసారి గట్టిగా చెప్పండిద్దామా? థ్యాంక్ యూ సో మచ్. కాలేజీకి పంపించలేని పరిస్థితికి చాలా మంది తల్లిదండ్రులు వస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులందరూ గుర్తుంచుకోండి, 10వ తరగతి వరకు మీ పిల్లలను గవర్నమెంట్ పాఠశాలలో చదివించుకోండి. అవసరమైతే ఇంటర్మీడియట్లో మీ బిడ్డ మంచిగా చదువుతున్నాడు, ఏదైనా ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానం వెళ్ళాలి అనుకుంటే అప్పుడు నీ బిడ్డ కోసం మీరు దాచుకున్న డబ్బును ఖర్చు పెట్టండి. ఇప్పుడు వరకు వచ్చినటువంటి అమ్మ ఒడి అయితేనేమి, 10వ తరగతి వరకు ఏ గవర్నమెంట్ పాఠశాల కూడా తీసిపోయేటట్లుగా ప్రైవేటు వాళ్లకు తీసిపోయేటట్టు ఏ స్కూలు లేదు. మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ పాఠశాలలోనే క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ CBA విధానం ప్రవేశపెట్టినారు. అసలు దాని మీద ప్రైవేట్ పాఠశాల వాళ్ళకు అవగాహన కూడా లేదు. కాబట్టి ఒక్కసారి గమనించుకోండి, ఏ గవర్నమెంట్ స్కూల్ చూసినా హై స్కూళ్ళు 500-600 మంది పిల్లలకు తక్కువ లేరు. ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివితే చాలా ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకొని ఏదో మా గౌరవం దెబ్బతింటుందని మాత్రం ఆలోచించకండి. మీ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించండి. రేపు ఇంటర్మీడియట్లో చాలా డబ్బులు అవసరమవుతాయి, ఆ తర్వాత కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీ దగ్గర ఉన్న ధనాన్ని వాళ్లకు ఉపయోగించుకోమని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా. ఇంకోటి, తల్లిదండ్రులుగా మీ బాధ్యత, ఒక 15 సంవత్సరాలు నీ బిడ్డను బాగా చదివించుకోండి. ఇప్పుడు మీరు చేస్తున్న పని మీ బిడ్డ చేయకుండా ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా మీరు తప్పకుండా వారికి మీ సహకారం అందించాలి. మొక్కై వంగంది మానై వంగదు అనే నానుడి ఉంది, గుర్తుపెట్టుకోండి. చిన్నతనంలో మీ బిడ్డని ఇప్పుడే మీరు అన్ని పద్ధతులు నేర్పించుకోవాలి. ఇప్పుడు ఏదో వాడు అడిగిందంతా మీకు ముద్దయిపోయి గోముగా వాళ్ళని చాకొని వాడు కొంచెం పెద్ద 4-5 తరగతులకు వచ్చిన తర్వాత పిల్లలు ఎవరు తల్లిదండ్రుల మాటలు వినే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీ పిల్లలైనా మా పిల్లలైనా మేము పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళని మా పిల్లల్లాగానే చూసుకుంటాము. కాబట్టి చిన్న పెద్ద ఏదైనా టీచర్లు ఒక మాట అన్నప్పుడు మీరు మీ బిడ్డను తీసుకొని ఆ టీచర్ను 4 తిట్టిన తర్వాత మీ బిడ్డకి ఏమైనా ధైర్యం వస్తుందంటే మా అమ్మ మా నాన్న ఏమైనా చేయగలుగుతారు, ఆ టీచరు ఏమి చేసుకోలేడు కాబట్టి నేను ఏదైనా చెయ్యొచ్చు, నేను ఏ విధంగా అయినా కూడా క్లాస్లో ఉండొచ్చు అని అనుకుంటారు. మేము కూడా ఏం చేస్తాము, 1-2 సార్లు పిల్లోడిని క్రమశిక్షణలో పెట్టడానికి చూస్తాము. మీరు స్కూళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా వదిలేస్తాం. కాబట్టి జాగ్రత్తగా తల్లిదండ్రులు ఒకసారి గమనించుకుంటా ఉండండి. మన పిల్లలని కాదు, ఎవరైనా కూడా ఒకటే, పిల్లల ప్రవర్తనను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి పాఠశాలకు పోయినంత మాత్రాన పూర్తిగా టీచర్దే బాధ్యత కాదు. ఇంటికి వచ్చిన తర్వాత వాడిని కూర్చోబెట్టుకొని మంచిగా వాడిని చదివించుకొని కొద్దిసేపు వాళ్ళ దగ్గర కూర్చోండి. టీవీలు పెట్టుకోనో సీరియళ్ళు చూసుకొనే కాదు, ఎంటర్టైన్మెంట్ పిల్లలకు కూడా అవసరమే. కానీ వచ్చిన తర్వాత కనీసం 1 గంట నీ బిడ్డ దగ్గర కూర్చో. ఏం చదివినాడు, ఏం రాసుకున్నాడు, నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, నీ బిడ్డ ఏం చేసి వచ్చినాడు, స్కూల్లో ఏం రాసుకున్నాడు, టీచర్లు ఏం చెప్పినారు అని అడగండి. వాడికి కూడా ఆసక్తి వస్తుంది, ఆ పాపకు కూడా ఆసక్తి ఉంటుంది. అరే ఇంటికి పోతే మా అమ్మ అడుగుతుంది నేనేం చదువుకున్నానని. కాబట్టి మరుసటి రోజు నుంచి వాళ్ళే పరిగెత్తుకుంటా మీ దగ్గరకు వచ్చి చెప్తారు. మీ దగ్గర కూర్చొని రాసుకునే విధంగా మీరు వాళ్ళను ప్రోత్సహించండి. నాకు చదువు రాదులే, నేను టీవీ పెట్టుకొని చూస్తా అంటే కుదరదు. ఎందుకంటే మీరు ఆ పని చేస్తున్నప్పుడు నీ బిడ్డ ఎప్పటికీ చదవరు. కాబట్టి పిల్లల యొక్క ప్రవర్తనను, తర్వాత పిల్లల యొక్క చదువుకు కూడా మీ వంతు సహకారాన్ని ఖచ్చితంగా అందించాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఏదైతే మీ పరిస్థితి ఉందో దాన్ని మార్చే తరం
తరంను తయారు చేసేది మీ చేతుల్లోనే ఉంది. ఉపాధ్యాయులుగా మేము ఎంత కష్టపడుతున్నామో మాతో సమానంగా మీరు అంతే కష్టపడాలి. మీకు అందుబాటులో ఉన్న 2 పాఠశాలలు ఎక్సలెంట్గా టీచర్స్ ఉన్నారు. నేనే చాలాసార్లు స్టడీ అవర్స్ కూడా జరుపుతున్నారు. ఈవినింగ్ ఒక ½ an hour స్టడీ జరుపుతున్నారు. నేను కూడా తరచుగా ఈ స్కూళ్ళకు వస్తూ ఉంటాను. నేను కూడా చూసినాను ప్రత్యక్షంగా. టీచర్లు కూడా చాలా ఆసక్తితో మీ పిల్లలకి ఇక్కడ చదువు చెప్తున్నారు. మీరు కూడా అంతే ఆసక్తితో వాళ్ళని చేర్పించండి. ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ పాఠశాలలో విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పోయినంత మాత్రాన నీ బిడ్డ ఏం కలెక్టర్ గాడు, గవర్నమెంట్ పాఠశాలకు పోయినంత మాత్రాన ఏది లేకుండా వీధుల్లోకి తిరగడు. కాబట్టి గుర్తుంచుకోండి, నీ బిడ్డ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. దయచేసి వాళ్ళ యొక్క జీవితాన్ని మీరే మార్చాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనండాలి. 4 మాటలు అంటే 4 హెడ్డింగ్స్ అన్నమాట, సైడ్ హెడ్డింగ్స్. ఓకే, చాలా సంతోషం. మరి ఈ యొక్క శ్రీనివాస్ నగర్లో ఆటో స్టాండ్ దగ్గర ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. మరి ముఖ్యంగా నా ప్రక్కన ఒక వ్యక్తి కూర్చొన్నాడు, అక్కడ కింద కూర్చున్నప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయినాడు. ఆయన అన్నాడు, నేను కూడా ఒక దాతను అని చెప్పడం జరిగింది. ప్రతి కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడే జరుపుతారు. వినాయక చవితి జరిగినా జరుగుతుంది, సంక్రాంతి తర్వాత క్రిస్మస్ జరిగినా ఇక్కడే జరుగుతుంది, రంజాన్ సంబంధించి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి కార్యక్రమం నేను ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన చాలా పెద్ద పొడుగు గడ్డ పెట్టుకున్నాడు. ఓకే, చాలా సంతోషం వేసింది. రైట్. ముఖ్యంగా మొదట్లో ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, కూడొచ్చిన మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తుంటున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ నేను. మా స్కూల్లో మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, ఈవీఎస్ టీచర్, తెలుగు టీచర్ 4 సబ్జెక్టులు వారు ఉన్నారు. 3, 4, 5 తరగతులు సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటారు. ఫస్ట్ క్లాస్ టీచర్ పూర్తిగా తీసుకుంటారు, సెకండ్ క్లాస్ టీచర్ పూర్తిగా తీసుకుంటారు. వాళ్ళ పేరు చెప్పడం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు తొందరిస్తున్నారు కదా, అందువల్ల మరి ముగిస్తుంటున్నాను. జీలాని భాష గారు, మరి 14వ వార్డు కౌన్సిలర్ గారు, 9వ వార్డు కౌన్సిలర్ మన్నం సత్యం గారు కూడా మాకెంతో సుపరిచితులు. మరి వారు ఎప్పుడు మా దగ్గరికి వస్తుంటారు, మేము కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి సహకారం తీసుకుంటూ ముందు సాగిపోతుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మరి కమిటీ వారికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంటున్నాం. అందరూ చెప్పిన విషయాలు మంచి, వాటితో పోకుండా ఒక చిన్న విషయం. మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో కేవలం 27 మంది ఉన్నారు పిల్లలు. 27 మంది పిల్లలు అంటే 2 టీచర్లతోనే సరిపోతారు. అట్లా కాకుండా నెక్స్ట్ సంవత్సరం గవర్నమెంట్ ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్ అని ప్రవేశపెట్టింది. మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 60 మంది దాటాలి. 60 మంది దాటితే 5 మంది టీచర్లు ఇస్తారు. ఆ తెలుగు స్కూల్లో మాత్రం 120 మంది పైన ఉన్నారు కాబట్టి అక్కడ 5 మంది ఉన్నారు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ఉర్దూ స్కూల్లో మాత్రము 27 మంది ఉన్నారు. నెక్స్ట్ జూన్కు ఖచ్చితంగా అందరూ పిల్లలందరూ చేర్పించి దాన్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చడానికి మీ అందరూ తల్లిదండ్రులందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత ఇంకొక విషయం ఏమిటి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఆర్భాటంగా జరిపినటువంటి మా జిల్లాని భాష కౌన్సిలర్ గారికి, మరి సత్యం డ్యాన్స్ మాస్టర్ సుధాకర్ గారికి కూడా ప్రత్యేక అభినందన తెలుపుకుంటున్నాను. నాకు దాదాపు 35-40 సంవత్సరాలు 36 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఇంతవరకు ఏ ఎలిమెంటరీ స్కూల్లో కూడా స్కూల్ డే జరపలే, చూడలే నేను కూడా. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా జరుపుతున్నారు. వీరికి ప్రత్యేకంగా 9వ వార్డు కౌన్సిలర్ సత్యం గారికి మరియు మా ఈ వార్డు కౌన్సిలర్ జిల్లాని భాష గారికి ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా ఉర్దూ స్కూల్ హెడ్ మాస్టర్ సార్, ఆయన ఎంత సింపుల్గా ఉంటాడంటే నేను చెప్పను. ఆయన ఎంత న్యాయంగా వర్క్ చేస్తాడు, సిన్సియారిటీగా అంత వర్క్ చేస్తాడండి. ఆయన మీరు మాట్లాడను, ఆయన మాటలు వినండి. సింపుల్గా ఉంటాడండి, సాదా సీదాగా ఉంటాడు ఆయన. సార్ ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. నేను చెప్పకూడదు, గట్టిగా చెప్పండి ఒకసారి. వేదికపై ఉన్న పెద్దవాళ్ళందరికీ, తల్లిదండ్రులకు నా నమస్కారములు. నేను చెప్పబోయేది ఒకే ఒక విషయము. అదేంటంటే మన ప్రభుత్వ పాఠశాలలు మన వార్డు ప్రజల ఆస్తి. దీన్ని ఉండించుకుంటామో పోగొట్టుకుంటామో ఈ వార్డు ప్రజల బాధ్యత. మీరు ఇంకా హెచ్ఎం సార్ చెప్పిన విధంగా అయితే ఇప్పుడు గవర్నమెంట్
ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి స్కూల్కు 61 మంది విద్యార్థులు దాటితే తప్ప ఆ స్కూల్కు మోడల్ ప్రైమరీ స్కూలు హోదా రాదు. రాని పక్షంలో ఆ స్కూల్లో ఉండే 3, 4, 5 తరగతులు తరలించడం వల్ల ఏమవుతుందంటే స్కూలే కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈ వార్డు ప్రజలను కోరుకునేది ఒకే ఒక్కటి ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వ పాఠశాలను సంరక్షించుకోండి. దీనికోసం మీ కృషి, మీ సహకారం అవసరం. మీ పిల్లలను చేర్పియండి. మీ పిల్లలకు సరైన విధానంలో వాళ్ళకు విద్యాబోధన ఇచ్చే బాధ్యత మాది. ఇప్పుడు దాకా మేడం చెప్పిన విషయాన్ని గురించి ఒకసారి ఆలోచిస్తే, చాలామంది ప్రైవేట్ స్కూళ్ళలో గుడ్డి చదువుతారు. నేను ఎవరి మీద విమర్శ చేయట్లేదు, ఇది వాస్తవం. ఎవరికైనా అనుమానం ఉంటే దీన్ని మీరు పరీక్షించుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో విద్యాబోధన చేసే ముఖ్య సాధనం గైడ్ని యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, దానిలో ఏముంటే అది బట్టి పట్టండి, ఎగ్జామ్లో రాయండి, మంచి మార్కులు వస్తారు. ఇక తల్లిదండ్రులు చూసేది ఏం చూస్తారు, మార్కులు ఒక్కటి, అంకెలు ఒక్కటి చూస్తారు. కానీ అతని సామర్థ్యం ఎంతవరకు పెరిగింది, అతనికి ఆలోచన శక్తి ఎంతవరకు మెరుగుపడింది, ఇది ఆలోచించరు. లాస్ట్కి వచ్చే నష్టం ఏంటంటే అతను ఒక నిరుద్యోగిగా మిగిలిపోతారు. నేను ఒక శాపం అయితే ఇవ్వట్లేదు, కాకపోతే జరిగిన వాస్తవం నేను చెప్తున్నాను. అందుకు మేము ప్రైవేట్ స్కూలు కంటే పోటీగా పనిచేసి గవర్నమెంట్ స్కూల్లో ఏం చేస్తామంటే, పుస్తక పఠనం ఒక్కటే విద్యా బోధన కాదు. పుస్తక పఠనంతో పాటు పాఠేతర ఏదైతే విషయాలు ఉన్నాయో, అది డ్యాన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, దాంతోపాటు గేమ్స్ కావచ్చు, దాంట్లో కూడా మన విద్యార్థులు ఆసక్తి కనబర్చి ఆ విషయాల్లో కూడా వాళ్ళు సమర్థులుగా ఉండాలని మేము కోరుకుంటాము. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మేము విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, పూర్తి అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఇంకో విషయం నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఈ ప్రొద్దుటూరు పట్టణంలోనే అన్నింటికంటే విలువైనది, ముఖ్యమైనది ఎస్ఎంసి ఏమైనా ఉందంటే అది మన శ్రీనివాస్ నగర్ ఎస్ఎంసి, ఉర్దూ స్కూల్ ఎస్ఎంసి అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి మూల స్తంభం ఎవరైతే అందరికి తెలుసు, మన జీలానన్న గారు చాలా కష్టపడినారు. ఆయన మొదటిసారి స్కూల్కి సందర్శించినప్పుడే నేను చెప్పాను, అన్న మీ చేతులుగా ఈ స్కూల్ అభివృద్ధి చెందాలి, పాత స్కూల్ ఉంది, కొత్త స్కూల్ కట్టించాలి. ఆయన విద్యావంతుడు కాబట్టి మన సమస్యలను గ్రహించినాడు, పరిష్కరించాడు. లాస్ట్కు ఈ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఒక ప్రయత్నంలో ఈ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఏమంటే, మన స్కూల్ విద్యార్థుల సంఖ్య పెంచడం, విద్యార్థుల స్ట్రెంత్ పెంచడానికి ఇదొక మార్గంగా ఆయన సూచించాడు. దానికి మేము ఆహ్వానించాము. నేను నా ప్రసంగం ముగించే ముందు ఈ ఎస్ఎంసీ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా తమ విలువైన సమయాన్ని కేటాయించి మా సభకు హాజరైన ఎంఈఓ మేడం గారికి, మన కాంప్లెక్స్ హెచ్ఎం గారికి, ముఖ్యంగా నా చిన్ననాటి స్నేహితుడు దావుదన్న గారికి కృతజ్ఞతను అభినందనలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా మీ ఇంటి పనులు విడిచిపెట్టుకుని వీడికి వచ్చి మమ్మల్ని సహకరించినందుకు కూడా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీరు డైలీ టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు, సినిమా చూస్తూ ఉంటారు. మన యాక్టర్, మన యంగ్ డైనమిక్ హీరో దావుద్ గారు మన పక్కనే ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి వేరే షూటింగ్స్ ఉండవు అన్ని ప్యాకప్ చెప్పేసి, అన్న నువ్వు రావాలా అని జిరాన్ గారు చెప్తే నేను మాట్లాడేసి తప్పకుండా మన శ్రీనివాస్ నగర్కు నేను వస్తానని మాట ఇచ్చాడు. వచ్చారు, గట్టిగా చప్పట్లు. ఆయన ఎన్నో సినిమాలు చేశాడు. ఖైదీ నెంబర్ 150, RRR, ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. నీ మాటలు చెప్తే ఇంకా బాగుంటుంది. అందరికీ ముందుగా నమస్కారాలు, అందరికీ అస్సలాము అలైకుం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి రావడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఆ ఆనందానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇది చెప్పేవాడికో చూసేవాడికో చాలా తేలిగ్గా అనిపించవచ్చు, కానీ ఆ ఫీలింగ్ ఉన్నవాడికి, అది చేసేవాడికి, ఆ ఎగ్జిక్యూషన్ చేసేవాడికి చాలా పెద్ద పని ఇది. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక స్కూల్ డే చేయడం, ఏదో స్కూల్ డే అంటే నామమాత్రంగా కూడా చేసేయచ్చు. ఏదో ఒక నలుగురిని గెస్టులను పిలిచి ఏదో ఒక మీటింగ్ లాగా 4 మంచి మాటలు చెప్పించి పంపించేయచ్చు.
బట్ అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలను ఎస్పెషల్లీ ఒక 15-20 డేస్ బిఫోర్ ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి ఆ స్కూల్లో చదివే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైతే డ్యాన్స్ అనే ఒక టాలెంట్ ఉందో దాన్ని ఒక 15 డేస్ బిఫోర్ తీసుకొని దానికోసం ఒక ప్రత్యేకంగా మాస్టర్ని పెట్టి ఆ పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత ఎగ్జిక్యూషన్ చేసిన జిలాన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు సార్. ఇది ఇంకో విషయం చెప్పాలి, ఈయన నాకు సార్ ఇలా ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము మీరు రావాలి, నేను ఒక కౌన్సిలర్ అన్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి నేను మీరు ఏ పార్టీ అని కూడా అడగలేదు. ఎందుకు అడగలేదంటే అరే గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీసి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు, అంతకన్నా మంచి పార్టీ ఏముంటుందని నేను ఆయన ఏ పార్టీ అని కూడా అడగకుండా వెంటనే వితిన్ సెకండ్స్లో జిలాన్ గారు నేను 100% మీ ప్రోగ్రామ్కి వస్తానండి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నా స్వార్థం ఏముందంటే ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు ఎవరైతే ఈ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయబోతున్నారో వాళ్ళందరూ ఒక గొప్ప కళాకారులు అవుతారు రేపు. ఈ రోజు మనం వాళ్ళను ఒక స్టెప్ ఎక్కించినట్టే, అంటే ఈ స్టేజ్ ఎక్కి వాళ్ళు డ్యాన్స్ చేశారంటే వాళ్ళ సక్సెస్కు ఒక స్టెప్ మనం ఇక్కడ ఎక్కించినట్టే. చదువుకొని విద్యావంతుడై సంస్కారవంతుడు అవుతాడు, కానీ భవిష్యత్తులో అతను ఏ రంగాన్ని ఎన్నుకుంటాడు, తనకి ఏ టాలెంట్ ఉంది అనేది అది దైవ నిర్ణయం, అతని టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పడం అని కాదు, కానీ నేను ఇంజనీరింగ్ ఈసీ డిపార్ట్మెంట్లో మదీనా ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం, డాన్స్ అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం. కాబట్టి నేను చదువుకున్న చదువు నాకు ఏదైతే ఇష్టమైన రంగం ఉందో ఆ రంగానికి వెళ్ళడానికి నా చదువు చాలా తోడ్పడింది. సో చదువుతో పాటు మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడం, మనల్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా చాలా గొప్ప విషయం. ఈ విషయంలో జిలాన్ గారికి మీరు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే మామూలుగానే ఒక చిన్న ఫీలింగ్ ఏముంటుందంటే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అరే మనకు కూడా అలాంటిది ఏదైనా ఈవెంట్ ఉంటే బాగుండు, మనకు కూడా అలాంటిది ఏదైనా ఫెసిలిటీ ఉంటే బాగుండు, అరే నేను కూడా బాగా చేస్తాను కదా, నాకు ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది కదా అని ఎవరైతే ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయబోతున్నారో వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని ఆశని మీరు 100% తీర్చినట్టే. ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో మీరు పర్సనల్గా జిలాన్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే సక్సెస్ అంటే ఏంటంటే ఇంతమంది ముందు మీ పిల్లలు ఎవరైతే వచ్చి ఇక్కడ డాన్స్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తారా అదే సక్సెస్. ఈ మెమొరీ ఎన్ని రోజులు గుర్తుంటుందంటే చేసిన వాళ్ళకి పర్ఫామ్ చేసిన వాళ్ళకి లైఫ్ టైం మెమరీ. కావాలంటే మీరు నన్ను ఒక 5 ఏళ్ళ తర్వాత కూడా ఎవరైతే పిల్లలు ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, ఫలానా రోజు ఫిబ్రవరి 22 శ్రీనివాస్ నగర్లో నేను పర్ఫార్మెన్స్ చేశాను, నాకు ఆ రోజు మంచి అప్లాజ్ వచ్చింది, దానికి ప్రధాన కారణం జిలాన్ గారు, ఆ కమిటీలో మెంబర్స్ అందరూ సహకరించారు, నా టాలెంట్కు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన వ్యక్తి అని మీరు 100% ఆయన అయితే గుర్తుపెట్టుకుంటారు, అందులో అయితే నో డౌట్. ఇంకా మా సుధాకర్ గారి గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పాలంటే పని రాక్షసుడు. నిన్న కాక మొన్న నేను ఫోన్ చేసి సార్ ఏంటి సార్ ప్రోగ్రామ్ అంటే లేదు సార్ నేను పనిలో ఉన్నాను, మీరు ఫోన్ పెట్టేయండి, నేను క్లాస్లో ఉన్నాను, క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం ఉన్నారు. సరే ఆయన అంత డెడికేటెడ్గా పనిచేస్తున్నప్పుడు మనం ఎందుకు గెలకడం అని నేను ఫోన్ పెట్టేశాను సార్. సో ఇంత బ్యూటిఫుల్గా జరుగుతున్న ఈ ఈవెంట్లో నేను రావడం, మా జన్మస్థలం ప్రొద్దుటూరు అవ్వడం, ప్రొద్దుటూరులో జరిగే ఒక మంచి పనిలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాను నేను. సో ఎవరైతే ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో పిల్లలందరూ చాలా అదృష్టవంతుల కిందే చెప్పాలి. ఎందుకు అదృష్టవంతులు చెప్పాలంటే ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే మన గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే హెడ్ మాస్టర్లు, గవర్నమెంట్లో పనిచేసే టీచర్లే, ఎక్స్పర్ట్స్లే క్వశ్చన్ పేపర్లో ఇస్తారు.
వాళ్ళకు బేసిక్ ఐడియా ఉంటుంది, అంటే ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ వస్తే ఈసారి రావచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాను. కెమిస్ట్రీ సబ్జెక్ట్ నాకు కొంచెం హార్డ్ అనిపించినప్పుడు మా కెమిస్ట్రీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏదో కొంచెం హార్డ్ అనిపిస్తుంది, ఎలా సార్ అంటే లాస్ట్ పేపర్ ఇది వచ్చింది, లాస్ట్ ఇయర్ ఇది వచ్చింది. సో ఆయన ఒక క్యాల్కులేషన్ వేసేసుకొని ఒక 4-5 క్వశ్చన్లు టిక్ వేసి ఈ 5 చదువుకో, ఈ 5టికి మించి వేరే క్వశ్చన్ రాదు అన్నారు. ఆయన చెప్పినట్టే ఆ 5 మధ్యలోనే ఒకటి ఉంది. సో గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటే ఖచ్చితంగా అదృష్టమే. ఇంకోటి ఏంటంటే మీరు హిస్టరీ చూసుకుంటే కలెక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహామహులు ఎవరైతే ఉన్నారో 100% గవర్నమెంట్ స్కూల్ కింద చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్పర్ట్స్ టీచర్స్ వాళ్ళకున్న జ్ఞానాన్ని తీసుకునే వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారని నేను నమ్ముతున్నాను. సో నిజంగా మీకు ఒక మంచి ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మంచి విషయం ఏంటంటే మీకు ఏదైతే ఈ కల్చరల్ యాక్టివిటీకి ఒక గవర్నమెంట్ స్కూల్ తరపు నుంచి మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. పైగా ఇది మన ప్రొద్దుటూరు చరిత్రలో ఫస్ట్ టైం, బహుశా వేరే జిల్లాలు వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. బట్ మనం ఎంత కాదనుకున్నా దీన్ని అందరం అభినందించాలి. ఇలాంటి మంచి పని చేయడానికి ముందుకొచ్చిన ఈ వ్యక్తిని మీరు భవిష్యత్తులో కూడా మంచిగా మీ ఆదరణను, మీ ప్రేమను ఇలాగే కొనసాగించాలని. ఎందుకంటే మంచి ఆలోచనలు ఉన్న, మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలిగిన వ్యక్తులు ఉన్నప్పుడే మనం ఎగ్జిక్యూషన్ చేయవచ్చు. మనం పెద్ద పెద్ద కళలు కలడం చాలా ఈజీ, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా పెద్ద పని. సో ఆ ఎగ్జిక్యూషన్కి ఈయన ఒక స్టెప్ వేసాడు. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చి డాన్స్ చేయబోతున్నారో మీ అంత లక్కీ ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. నాకు ఇంత ఈ ప్రోగ్రాంలో నాకంటూ కొంచెం పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి, జిలాన్ గారికి, మీ అందరి కమిటీ తరపు నుంచి అందరికీ కృతజ్ఞతలు. చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు పర్ఫామ్ చేయబోయే వాళ్లకు ముందుగా ఆల్ ద బెస్ట్. మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏ షూటింగ్లో చేస్తున్నారు? 8:30కు చామంతి అని సీరియల్ వస్తుంది జీ తెలుగులో. ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేస్తున్నాను, హీరోయిన్ని పట్టుకునే క్యారెక్టర్. దాని తర్వాత ఈటీవీ ఒక కొత్త ప్రాజెక్ట్ జరుగుతుంది. రేపు నెల 26వ తేదీన శివరాత్రి మజాకా సందీప్ కిషన్ గారి సినిమా రిలీజ్ ఉంది సార్. మార్చిలో రాబిన్ హుడ్ రిలీజ్ ఉంది. ముఖ్యంగా మీకు డైలీ సీరియల్స్ ఎక్కువ అంటే చాలామందికి మనకు తెలియకపోవచ్చు, మీరు చెప్తే. లేదు. సో చాలా చేశాను, అందరు చూసే ఉంటారు. బట్ మేకప్ లేదు కదా, కొంచెం మామూలుగా ఉండేసరికి టపి అని గుర్తు రాకపోవచ్చు. బట్ నా పేరు మీనాక్షి. రీసెంట్గా వసంత కోకిల చేశాను. ఇంకోటి సారీ మర్చిపోయాను పిల్లలకు ఒక చిన్న విషయం. నేను గువ్వా గోరింక అనే ఒక సీరియల్లో ఒక అబ్యూస్ చేసే టీచర్ క్యారెక్టర్ చేశాను. నా దగ్గర ఎపిసోడ్స్ ఉంది. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఏదో మర్చిపోయాను. ఇది కంపల్సరీ మీకు చెప్పాల్సిన విషయం. నేను అందులో చేసిన క్యారెక్టర్ ఏంటంటే పిల్లలను అబ్యూస్ చేసే క్యారెక్టర్, అంటే పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే క్యారెక్టర్. నా దగ్గర చదివే స్టూడెంట్ ఎవరైతే ఉంటుందో ఆ చిన్న పిల్ల దగ్గర నేను మిస్బిహేవ్ చేస్తూ లైంగికంగా కొంచెం వేధిస్తాను, పచ్చిగా చెప్పాలంటే. సో ఎవరైతే ఇక్కడ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు మీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ సార్ అయినా, టీచర్ అయినా, ఎవరైనా కానీ మిమ్మల్ని వెంటపడడం కానీ లేకపోతే మీతో లైంగికంగా కానీ అసభ్యంగా కానీ ప్రవర్తిస్తే మీరు తప్పకుండా మీ పేరెంట్స్కు, మీ సార్కు, మీ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఈ విషయాన్ని చెప్పండి. ఎందుకంటే ఈ సార్ కదా, సార్ చేయేస్తున్నాడు, సార్ మిస్బిహేవ్ చేస్తున్నాడు, మళ్ళీ మనం ఏదైనా అంటే సార్ మాకు మార్కులు వేయడేమో లేకపోతే సార్ ఏదైనా అంటాడేమో, అలాంటివి అపోహలు ఏం పెట్టుకోవద్దు. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో చాలా ధైర్యంగా సార్ అయినా మేడం అయినా ఎవరైనా మీతో మాత్రం అసభ్యకరంగా ప్రవర్తిస్తే కంపల్సరీ మీరు ఎదురించండి. నేను యాక్చువల్గా గువ్వా గోరింక సీరియల్లో ఆ క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా దాని గురించే మాట్లాడదాం అనుకున్నాను, కానీ జీలాన్ గారు చేసిన మంచి పనులు, నేను ప్రిపేర్ అయిన స్పీచ్ని తుడిచేసి ఆయన చేసిన మంచి పనుల్ని హైలైట్ చేసేలా నన్ను చేశాయి. సారీ అండి. సో మీ అందరికీ ఇది ఒక చిన్న సందేహం, ప్లీజ్ అందరూ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కూడా
మీ పాప ఎలాగే కొంచెం మిస్బిహేవ్ చేసినా లేకపోతే అబ్నార్మల్గా బిహేవ్ చేసినా ఒక అర్ధగంట లేట్గా రాకపోయినా ఏది మీ పాప అబ్నార్మల్గా బిహేవ్ చేస్తే కంపల్సరీ మీరు పిల్లలతో కూర్చొని మాట్లాడి ఏంటి ఎక్కడ ఏం జరిగింది ఏమైంది అని మీరు కూడా కూలంకుషంగా మాట్లాడి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మీరు కూడా మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా మీకు ఏం జరిగినా కానీ మీ పేరెంట్స్కు మీ సార్స్కు చెప్పండి. ఆడపిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. నేను యాక్చువల్గా ఆ క్యారెక్టర్ని చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ దావుజీ. చక్కగా మేడం గారికి చిన్న సన్మానం మన శ్రీనివాస తరఫు నుంచి. నెక్స్ట్ రజాకన్న గారికి, రఫీన్న గారికి, భాస్కర్ అన్న గారికి, వార్తా భాస్కర్ అన్న గారికి, మహేష్ గారికి, మా మలుపు టీవీ అన్న జైనుల్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మా కార్యక్రమాన్ని చక్కగా కవర్ చేస్తున్నందుకు. అలాగే మాకెంతో దావూద్ గారికి సన్మానిస్తున్నారని గట్టిగా తప్పదు. మరి మా సౌండ్ సిస్టమ్ అందించిన మిత్రులకి గొప్ప ఈ అందమైన సాయంకాలంలో బాబు సైరామా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు పేరు పేరునండి. మరి రాబోయే రోజుల్లో మరి నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంతకంటే గ్రాండ్గా మరి ప్రోగ్రామ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. అన్న సార్